హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తెలుగులో చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది 10 మందికి రికమెండేషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. అలానే రాసి బుట్ట హ్యాండ్స్ సింపుల్ అంటే సింపుల్. ఈ విధంగా ఒకసారి కట్ చేసి కుట్టారంటే రోజు కనీసం అంటే 100 బ్లౌజులైనా కట్ చేసి ఈజీగా హ్యాండ్స్ అయితే కుట్టేయగలరు. అంత ఈజీగా ఉంటుందంటే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్ అంటే సింపుల్లో చెప్తాను. ఎలా ఉందనేది లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా? ఈ బ్లౌజ్ అయితే ముందర ప్రిన్సెస్ కట్టు, ఎల్బో హ్యాండ్స్ అండి. ఫుల్ రెట్టలే. ఎందుకంటే ఇది కొంచెం నెక్ అనేది షేప్ ఇచ్చాను. మొత్తం ఇంత సెట్ అయింది కానీ కొంచెం బోట్ నెక్ పెట్టాను కదా, కొంచెం ఇంకా డీప్ అనేది తీయమన్నారు అనమాట. అది కూడా వీడియో అయితే తీశాను. ప్రిన్సెస్ కట్టు ముందర ఎలా కట్ చేస్తారనేది ఆ వీడియో కూడా పెట్టమని ఈ వీడియోలో కామెంట్ పెట్టండి అక్క, అది కూడా అంటే ఖచ్చితంగా పెడతానండి, ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ ఎలా చేస్తాను, ఎలా కుడతాను అనేది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చెప్పాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏదైనా కానీ చూస్తేనే అర్థమవుతుంది. సగం చూసి సగం చూడుకోకుంటే మనకి బుర్ర ఎక్కనట్లుంటుంది కాబట్టి అందుకు పూర్తి వరకు కొంచెం చూసేదానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు అనేది ఈ ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆ బ్లౌజ్ ఎంత ఉంది పొడవు అనేది ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి కొలిచి చూడండి, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ రెట్ట పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉందన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, 10 ఇంచులు ఉంది రెట్ట పొడవు. సంక డౌన్ వచ్చేసి 8 ఇంచులు ఉందన్నమాట. ఎందుకంటే 10 ఇంచులకు 8 ఇంచులు పెట్టాను. దాదాపు మామూలు బ్లౌజ్కి అయితే 7, 6.5 పెట్టేది. ఈమె కొంచెం సంక కూడా హైట్ ఎక్కువ పెట్టమనింది కాబట్టి 8 ఇంచులు పెట్టా. ఇప్పుడు 10 ఇంచులకి అయితే ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా. ఇప్పుడు 8 ఇంచులు పెట్టాను కదా, ఇప్పుడు నెక్కు డౌన్ వచ్చేసి కింద సంక డౌన్ వచ్చేసి 7.5 పెట్టా. 1/2 ఇంచ్ అయితే తగ్గించాను అనమాట. ఇది కూడా స్ట్రైట్గా ఇలా మార్క్ చేయండి. ఇలా నేను చూపించిన విధంగా స్ట్రైట్గా మార్క్ చేసిన తర్వాత కింది వైపు కూడా ఇంచుమించు ఉంటుంది కదా, ఇక్కడ కానీ ఆ ఎడ్జ్ అనేది కట్ చేసేకి ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇప్పుడు అయినా తగినది ఒక్కసారి చూడండి నిదానంగా. ఇప్పుడు మనకి షేప్ బుట్ట ఎలా రావాలంటే అలా వస్తుందన్నమాట మనం తీసేదాన్ని బట్టి. ఇక్కడ 1 ఇంచుకి అయితే ఇలా మార్క్ చేయండి. ఇలా 1 ఇంచుకి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ అనేది మనం కిందికి సంక డౌన్ అయితే పెట్టాను కదా, అక్కడ నేను చూపించిన విధంగా క్రాస్గా ఇలా స్కేల్ తీసి ఇలా క్రాస్గా మార్క్ అనేది వేయాలన్నమాట. ఇలా మార్క్ తీసిన తర్వాత అప్పుడు సంక ఆమ్ రౌండ్ లూజ్ అయితే తీసేకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో చూడండి ఈ విధంగా పరుచుకొని, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చూడండి, నేను సైడ్ కూడా కుట్లు ఒకటేసారి మార్క్ అనేది వేస్తున్నా. ఇంకా మనకి ఎటువంటి క్లాత్ అయితే పట్టదండి. ఇప్పుడు చూడండి ఈజీగా సెట్ అయిపోయాయి. చూడండి ఈ విధంగా తీసామంటే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు అయినా తండేది చూడండి, ఎందుకంటే చూస్తేనే మీకు బుట్ట ఎలా తీస్తానో ఎలా పోస్తానో అనేది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 4 ఇంచులకి ఇలా మార్క్ చేసి ఆర్మ్ లూజు అంటే మనకి ఫ్రంట్ పార్టు ఎగస్ట్రా క్లాత్ అనేది తీసేస్తాం కదండి, షేప్ అయితే తీసి నేను చూపించిన విధంగా ఇలా తీసారంటే మనకి ఎగస్ట్రా క్లాత్ అయితే ఈజీగా తీసేయచ్చు అనమాట, ఓకేనా? ఇలా చూడండి, ఓకేనా? ఇలా తీసామంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను తీసాను కదా పావించు అయితే క్లాత్ అంతా వేస్ట్ క్లాత్ పోవాలన్నమాట. అప్పుడే సంకలో లూజ్గా ఉండదు. ఇప్పుడు అయినా తండే చూడండి, మనకి బుట్ట అనేది పోస్తాం కదా, బుట్ట హైట్ వచ్చేసి 4 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇంకా హైట్ కావాలంటే 6 ఇంచులు 7 ఇంచులు ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. హైట్ అయితే 4 ఇంచులు, వెడల్పు అయితే 2 ఇంచులు. చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను, 2 ఇంచులు. ఈ విధంగా బాక్స్ లాగా తీసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా స్కేల్తో ఇలా బాక్స్ లాగా తీసామంటే మనకి ఈజీగా షేప్ అనేది నీట్గా అబ్జర్వ్ మీకు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా, దాని విధంగా ఇలా షేప్ అయితే తిప్పారంటే మనకి ఈజీగా మీకు చూడండి ఇలా పఫ్ అయితే ఎడల్పు ఎక్కువ లేకుండా వాళ్ళు స్ట్రైట్గా రావాలన్నారనమాట. ఇలా చూడండి, ఇలా నేను చూపించిన విధంగా ఇలా షేప్ అయితే తీయడమే.
చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలా ఇప్పుడు మనము షేప్ ఎలా తీసాం సేమ్ అదే మాదిరిగా కట్ చేయండి. మీకు అసలు కొలత లేకుండా చూపిమన్నా చూపిస్తానండి. నేను అసలు టేప్ కొలత లేకుండా రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అక్క అని ఒకసారి కామెంట్ చేశారంటే అది కూడా ఖచ్చితంగా చేస్తాను నేను. నాకు ఎక్కువ టేపు కొలత కన్నా ఆది బ్లౌజ్తో కటింగే ఎక్కువ ఇష్టం. హ్యాండ్స్ కూడా అంతే, ఏం డిజైన్లైనా ఎక్కువ ఆది బ్లౌజ్తోనే నేను కొలుసుకుంటూ కటింగ్ చేసి కుడతానమాట. ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడమే ఆదితో. ఎవరికైనా నేర్పియాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట. కుట్టేకి ఈజీగా ఉంటుంది, కట్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది చూసారా. ఇది ఆ స్ట్రైట్గా వచ్చింది కాబట్టి వెడల్పు ఎక్కువ లేకుండా పఫ్ సింపుల్ వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కుచ్చు అనేది పెట్టడమే. మీకు ఐడియా ఉంటుందన్నమాట. కొంచెం మిషన్కి కొంచెం అనుభవం ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు అనేది చూడండి ఎలా కుడతానో. సింపుల్ అంటే సింపుల్ అండి. ఇలా నేను చూపించిన విధంగా కుట్టారంటే రోజు కనీసము 10 బ్లౌజులు ఈజీగా కుడతారు. అంత ఈజీగా ఉంటుంది. కొంత జనం అయితే చేసేదేమో అంతా ఒకటే పనే, చెప్పేది కొంచెం లెంతీగా చెప్తారు. ఎందుకంటే చెప్పిండేదే ఎక్కువ చెప్తారనమాట. అందుకు కాబట్టి నేను పల్లెటూరులో ఇంత మంచి సక్సెస్ అయినా అంటే ఇలాంటి బ్లౌజులే, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తానన్నమాట నేను ఎక్కువ. ఎందుకంటే ఏదైనా చేసేది ఒకటేనండి, చెప్పే పని కొంచెం వెరైటీగా చెప్తారు కొందరు, ఒక్కొక్కరు ఒక రకంగా. ఇప్పుడు కింది వైపు స్ట్రైట్గా కుట్టేసేది, కుట్టు అనేది రానివ్వండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా మనం కత్తెరతో చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసామంటే మనకి నీట్గా క్లాత్ అనేది తిప్పేసేటప్పుడు చూడండి ఈ విధంగా తిప్పేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట. చూసారా ఇలా మనకి కంపల్సరీగా రాసి బుట్ట హ్యాండ్స్కి ఇలా పైవైపు అయితే డబల్ కుట్ అనేది రానివ్వండి. అప్పుడే కొన్నిసార్లు కంప్లైంట్ ఏమైనా వచ్చిందంటే బ్లౌజ్ అంత బాగుంది కానీ కొంచెం లైనింగ్ అనేది బయటికి వచ్చేసేది ఇట్లా కొంచెం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పైకి, లైనింగ్ అనేది కిందికి వస్తుందని చెప్పారు. ఇలా డబుల్ కుట్ అనేది వేసామంటే అసలు లైనింగ్ అలా వచ్చేకి అవకాశమే ఉండదన్నమాట. ఓకేనా. ఇలా చూసారు కదా, ఇలా డబుల్ కుట్ అనేది వేసామంటే చూసే కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా డబుల్ కుట్ అనేది వేయాల్సిందే కంపల్సరీగా. ఇలా వేసారంటే లైనింగ్ అనేది అస్సలు రాదనమాట. చూసే కూడా లుక్ బాగుంటుంది. ఇలా డబుల్ కుట్టేస్తే లైనింగ్ కూడా కింది వైపు కొంచెం వచ్చేకి అవకాశం ఉండదు, బయటికి వచ్చేకి. ఇలా చుట్టూ ఇలా నేను చూపించిన విధంగా చుట్టూ కుట్టేయడమే. వాటికి మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా చుట్టూ ఎలా కుట్టాలని. ఎంత నీట్గా పెట్టినా అది ట్రైపాడ్ అనేది కదులుతుంది అనమాట. అండ్ ఇలా మొత్తం ఇలా చుట్టూ అనేది మీకు కొంచెం అనుభవం లేని వాళ్ళైతే చుట్టూ గుండి పిన్నులు అయితే పెట్టుకొని చుట్టూ కుట్టేశారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుట్టేస్తారనమాట. ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి ఇలా ఎడమ చేతితో క్లాత్ చుట్టుకోవడమా, ఇలా ఎడమ చేయి మధ్యలో అరిచేయి పెట్టడమా, ఇలా కుట్టేయడమా. ఇది ఎందుకు ప్లస్ గుర్తు వేసానంటే ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. ఇటువైపు సంఖ వైపు ఫ్రంట్ పార్ట్ రావాలి, అంటే ముందర భాగం రావాలి ప్లస్ గుర్తు వేసినది. అప్పుడే సంఖలో ముడతలు అనేది రావాలి. ఎందుకంటే షేప్ చూడండి ఒకటిసారి కుట్టేశాను కదా. ఇలా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని మధ్యలో షోల్డర్ దగ్గర ఎక్కడ జాయిన్ చేస్తామో అక్కడ అనేది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది కదా, కట్ చేసి చిన్న టక్స్ అనేది పెట్టుకోవడమే. ఇలా నేను చూపించిన విధంగా ఇక్కడ కూడా మార్క్ అనేది వేసాం కదా, ఇక్కడ కూడా చిన్న టక్స్ పెట్టుకోవడమే. ఎందుకంటే మనకు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు టక్ అయిపోతుంది. ఆల్తీ బ్లౌజ్ కొలసాలు అనేది ఏమి ఉండదు అనమాట. ఓకేనా. చూడండి ఇటువైపు అటువైపు టక్స్లు అనేది పెట్టి ఇప్పుడు మనము పొడవు ఇక్కడి నుంచి పొడవు అనేది 4 ఇంచుల హైట్ అయితే పెంచుకున్నాం కాబట్టి, లేదంటే మామూలు రెట్ట ఆల్తి అనమాట. అందుకే ఇక్కడ టక్స్లు పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెడతాననేది చూడండి. చిన్నగా కుచ్చులు ఎలా పెడితే బాగుంటుంది, ఏ సైజులో పెడితే బాగుంటుంది అనేది చూడండి. ఓకేనా. నేనైతే ఎక్కువ అయితే పెట్టలేదండి. ఇటు సైడు 4 కుచ్చులు, అటు సైడు 4 కుచ్చులు అయితే పెట్టా. ఇప్పుడు నేను ఇలా మార్క్ వేస్తున్నాను కదా స్ట్రైట్గా, ఆ మార్క్ నుంచి మనం కుచ్చు అయితే పెట్టాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా ఇలా 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 చూడండి. ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి. ఇలా చూసారా, సింపుల్ అంటే సింపుల్ అండి. మనకి ఇంకా ఎంత హైట్ వచ్చే కొద్దీ అన్ని కుచ్చులు పెరుగుతాయన్నమాట. ఈమె వచ్చేసి కొంచెం తక్కువ, అంటే అంత ఎక్కువ కాదు అంత తక్కువ రాకూడదని బట్టి చెప్పిందనమాట. అందుకే నేను ఇటు సైడ్ 4 అటు సైడ్ 4. ఇప్పుడు అటువైపు పెట్టుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు పాదం వైపు తిప్పండి కుచ్చులు.
రెండు ఒకటేలాగే వస్తే బాగుండదనమాట. ఇప్పుడు పాదం వైపు అనేది పెట్టారంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎదురు, ఇక్కడి నుంచి పోయినప్పుడు ఎదురు ఉండాలన్నమాట. స్ట్రైట్ ఎదురు బదురు ఉండాలి కుచ్చులు. అప్పుడే మనకి పఫ్ అనేది బాగా నీట్గా స్ట్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. వేసుకున్న తర్వాత కూడా ఇలా కస్టమర్ పిక్ పంపిస్తుంది అనుకుంటే పంపించలేదండి, మర్చిపోయిందంట. అందుకే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. లేదంటే కస్టమర్ పిక్ ఏమైనా పంపిస్తే పెడదాంలే అనుకున్నాను. ఓకేనా, ఇలా చుట్టూ కట్ చేయడమే. చూడండి ఎంత సింపుల్ అంటే నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా సింపుల్లో రాసి బుట్ట హ్యాండ్స్ అనేది ఎంత బాగా పెట్టానో చూడండి. అలా చేసేదైతే అంతా ఒకటే పని, చెప్పేది కొంచెం సోదిలాగా చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పినదే 10 సార్లు చెప్తారు. చూడండి బిరిక్క చూస్తే నాగుపొడవు లాగా ఉంది. నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు ఈ మధ్య ప్రతి ఒక్కటి ఇవే ఇష్టం అండి. ఓకేనా, ఈ వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీరు చేసే కామెంట్ వల్లే 10 మంది నా వీడియోలు కూడా చూసి బాగున్నాయా బాగలేదనేది కొంచెం చూస్తారు వాళ్ళు. ఓకేనా, కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి, లైక్ మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.